Hi friends, welcome to our channel English Info Support. Today we are going to discuss some important grammatical points in English grammar. Let us see them. First one, identify mistakes from the following question. So one must finish his task in time. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి మిస్టేక్ని మనం గుర్తించాలి. సో ఫస్ట్గా మనం ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ గురించి చూద్దాం. సబ్జెక్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వన్ అవుతుంది. వన్ అనేది ఏంటిదంటే ఇట్ ఈజ్ ఎ ఇండెఫినెట్ ప్రొనౌన్. వీ కెన్ యూజ్ ద వర్డ్ వన్ టు రీప్లేస్ ది నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో నౌన్ని రీప్లేస్ చేయడానికి వన్ అనే ఇండెఫినెట్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. మోరోవర్ దీనికి సంబంధించి ద ప్రొనౌన్ వన్ మస్ట్ బి ఫాలోడ్ బై వన్స్. ఈ వన్ అనే ప్రొనౌన్ ఎప్పుడు కూడా వన్స్ని అనుసరిస్తుంది ఒక సెంటెన్స్లో. లెట్ us go to the question. One must finish his task in time. సో సబ్జెక్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్ వన్ ఉంది కాబట్టి దీన్ని అనుసరించేటువంటి వర్డ్ ఏమవుతుందంటే హిజ్ అనేది రాంగ్ అవుతుంది. ONES వన్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెట్ us go to the second one. ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఎవ్రీ వన్ షుడ్ డూ డాష్ వర్క్ ఆన్ టైం. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాము. ఈ 3 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి. ఈచ్ ఆఫ్ ది 6 బాయ్స్ ఇన్ ది క్లాస్ హ్యాస్ ఫినిష్డ్. ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ ప్రశ్నలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని చూద్దాం. సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఫస్ట్ క్వశ్చన్లో ఎవ్రీ వన్ ఉంది. సెకండ్ వన్లో ఈచ్ ఆఫ్ ది 6 బాయ్స్ ఇన్ ది క్లాస్ ఉంది. ఎవ్రీ వన్ ఈచ్ అనేవి ఏమవుతాయంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అవుతాయి. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి మరికొంత సమాచారం చూస్తే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఇట్ ఈజ్ ఎ ప్రొనౌన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ఫెమిలియర్ రిఫరెంట్. అంటే ఇవి ఒక నిర్దిష్టమైన ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేవి ఒక నిర్దిష్టమైన వ్యక్తిని కానీ ఒక నిర్దిష్టమైన వస్తువుని కానీ సూచించవు. కాబట్టి వీటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటో మనకు తెలుసు. ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నో వన్, నో బడి, నథింగ్. వీటిని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఈజ్ ఆల్వేస్ బి ఏ సింగులర్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది ఎప్పుడూ కూడా సింగులర్లోనే ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మోరోవర్ దీనికి సంబంధించి ఇంకో పాయింట్ చూసుకుంటే దీస్ ప్రొనౌన్స్ ఆఫ్ ది మస్క్లైన్ ఆర్ ఫెమినైన్ జెండర్ ఈజ్ యూజ్డ్ అకార్డింగ్ టు ది కంటెంట్. ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకుని ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ అనేది మస్క్లైన్ జెండర్ అవుతుందా ఫెమినైన్ జెండర్ అవుతుందా అనేది మనం ఐడెంటిఫై చేసి రాయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసినట్లయితే వెన్ సెక్స్ ఈజ్ నాట్ మెన్షన్డ్. ఒక సెంటెన్స్లో సెక్స్ని మెన్షన్ చేయకపోయినట్లయితే వీ యూజ్ ది ప్రొనౌన్స్ ఆఫ్ ది మస్క్లైన్ జెండర్. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ని మస్క్లైన్ జెండర్లో రాయాలి. ఓకే, లెట్ us go to the క్వశ్చన్స్. ఎవ్రీ వన్ షుడ్ డూ. ఈ సెంటెన్స్లో ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ సబ్జెక్టు ఎవ్రీ వన్ ఉంది. ఇట్ ఈజ్ ఎ ఇండెఫినెట్ ప్రొనౌన్, ఎప్పుడు సింగులర్లో ఉంటుంది. ప్లస్ ఇక్కడ సెక్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం హిజ్ మస్కులైన్ జెండర్ యూజ్ చేయాలి. హిజ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి రాంగ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్లో ఈచ్ ఆఫ్ ది 6 బాయ్స్ ఇన్ ది క్లాస్. ఇక్కడ బాయ్స్ జెండర్ ఇచ్చాడు మస్కులైన్ జెండర్. అండ్ ఇక్కడ ఈచ్ ఆఫ్ ది 6 బాయ్స్ ఇన్ ది క్లాస్ అనేది ప్లోరల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొనౌన్ అనేది దేర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. హీస్ ఆర్ అనేది రాంగ్ అవుతాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ us go to the next question. Third one, identify mistakes from the following questions. First one, whom do you think will win the prize? It is interrogative sentence. Who are you taking to? It is also interrogative sentence. ఇక్కడ మన ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఏమి ఇచ్చాడు? హూమ్, హూ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ హూమ్, హూ అనేవి ఏ సందర్భంలో మనం ఉపయోగించాలి అనే విషయం మనకు తెలియాలి. ఓకే, లెట్ us go to the note points.
హూ రిఫర్స్ టు సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని సూచించే వర్డ్ ఏమవుతుందంటే హూ అవుతుంది. అట్లాగే హూమ్ ఈజ్ రిఫర్స్ టు ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ని రిఫర్ చేసేది ఏంటంటే హూమ్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని ప్రనౌన్స్ బేస్లో హీ, షీ, ఇట్, దే, వి అనే ప్రనౌన్స్ని సబ్జెక్ట్గా యూజ్ చేస్తాము. ఈ సందర్భంలో మనం ఇంటరోగేటివ్ వర్డ్ హూ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. సెంటెన్స్లో ఆబ్జెక్ట్ని హీజ్, హిమ్, హర్, ఇట్, దమ్, హజ్, మీ వీటిని సెంటెన్స్లో ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము. ఈ ఆబ్జెక్ట్ని సూచించే ఇంటరోగేటివ్ వర్డ్ హూమ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ వన్ ఇచ్చిన 2 ప్రశ్నలు సెకండ్ వన్ చూడండి. హూ ఆర్ యూ టేకింగ్ టు అన్నాను. మీరు ఎవరిని తీసుకుంటున్నారు? హూ ఆర్ యూ టేకింగ్ టు, ఎవరిని తీసుకుంటున్నారు, ఎవరిని తీసుకుంటున్నారు. ఏమడుగుతున్నాడు? ఎవరిని తీసుకుంటున్నారు. ఐ యామ్ టేకింగ్ హిమ్, అతనిని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ హిమ్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్. హిమ్ గురించి మనకి ప్రశ్న వేసినప్పుడు ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ బేస్లో మనకి ఇంటరోగేటివ్ వర్డ్ ఏం యూజ్ చేయాలంటే హూమ్ యూజ్ చేయాలి. హూ అనేది రాంగ్ అవుతుంది. హూమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లెట్ us go to the questions. హూమ్ డూ యూ థింక్ విల్ విన్ ది ప్రైజ్ ఎవరు గెలుస్తారు, బహుమతి ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు గెలుస్తారు నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? నన్ను అడుగుతున్నాడు. అప్పుడు నేనేం చెబుతాను? ఐ థింక్ అంటున్నాను. ఎవరిని అడుగుతున్నాడు? హూమ్ డూ యూ థింక్ విల్ విన్ ద ప్రైజ్ ఎవరు గెలుస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. సో నన్ను అడుగుతున్నాడు. అప్పుడు నేనేం చెబుతాను? ఐ థింక్ హీ విల్ విన్ ద ప్రైజ్ అంటాను. సో నన్ను అడుగుతున్నాడు కాబట్టి సబ్జెక్ట్ ఐ వచ్చింది. ఐకి బదులు మనం సబ్జెక్ట్ ఐని ప్రశ్నించినప్పుడు మనకి ఇంట్రోగేటివ్ వర్డ్ ఏమి చేయాలి? హూ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది చెప్పాను. హూ ఆర్ యూ టేకింగ్ టు అంటే ఇక్కడ మనం అతని గురించి ఎవరిని తీసుకుంటున్నారు ఎవరిని అని అడుగుతున్నాడు కాబట్టి నేను అతన్ని తీసుకుంటున్నాను అని చెప్పేసి రాశాను. హిమ్ అనేది ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఇంట్రోగేటివ్ వర్డ్ హూమ్ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ us go to the next one. Fourth question, ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎయిదర్ రామ్ ఆర్ శ్యామ్ విల్ గివ్ దేర్ బుక్ అన్నాడు. ఇందులో మనం మిస్టేక్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎయిదర్ రామ్ ఆర్ శ్యామ్, ఇక్కడ రామ్ అనేది సింగులరు, శ్యామ్ అనేది సింగులరు. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనం ఎయిదర్ ఆర్ అనేది యూజ్ చేసాం. సో ఈ ఎయిదర్ ఆర్ ఎక్కడ యూజ్ చేయాలనేది నోట్ పాయింట్స్లో చూసుకుందాం. వెన్ two or more singular nouns are joined together by either or, neither nor, or, వీటితో మనం జాయిన్ చేసినట్లయితే సింగులర్స్ నౌన్ని అందులో ఉన్నటువంటి ప్రనౌన్ అనేది సింగులర్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి 2 రామ్ శ్యామ్ అనే సింగులర్ నౌన్స్ని ఎయిదర్ ఆర్ అనే వర్డ్తో మనం జాయిన్ చేసాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రనౌన్ ఏమవుతుంది అంటే హిజ్ అనేది వస్తుంది. ఇద్దరు కూడా మస్కులైన్ జెండర్స్ కాబట్టి. ఓకే, లెట్ us go to the next question. Okay, thank you for watching my video. If you like it, give me like. Thank you very much.